హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమిల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. సో కార్తీక మాసం ఏ విధంగా జరుపుకుంటున్నారు? కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు పండుగ కదా, ప్రతిరోజు పండుగ అనమాట. భలే సరదాగా చక్కగా సంతోషంగా కాంతులతో భలే ఉంటుందిలేండి. సో ఈ దీపావళి సందర్భంగా నేనైతే దేవుని దగ్గర ధూపం వేయడానికి ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేశాను అనమాట. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకున్నాను. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఓకేనా? వీడియోని లైక్ చేయడం అనేది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఈ ధూప్ స్టిక్స్ కోసం నేను ఏం చేశానంటే, ప్రతిరోజు దేవుడికి పెట్టే పూలని కలెక్ట్ చేసుకుని ఆ తొడలు తీసేసి వాటిని అయితే ప్రతిరోజు ఎండకు పెట్టుకునేదాన్ని. చక్కగా ఎండబెట్టుకున్నాను అనమాట. అంటే నేను ఎప్పుడు కూడా ఆవు పేడలోనే అన్నీ కలిపేసి చేసుకునేదాన్ని. సో ఈసారి ఏంటంటే పువ్వులతో చేస్తున్నాను అనమాట. ఆవు పేడలో పువ్వుల పొడిని కూడా కలుపుతున్నాను. ఎండబెట్టి పూలను పొడి చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆవు పేడ. నేను టెంపుల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర ఆవు ఉంటుంది కాబట్టి ఆవు పేడ మనకి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. సో ఆవు పేడ తెచ్చేసి ఈ విధంగా అయితే పల్చగా పిడకలు అయితే చేసుకున్నాను. సో అది అలా పిడకలు చేసుకున్నాను. అన్ని పిడకలు అయినాయి. కొంచెం పేడ తెచ్చుకున్నాను అనమాట. సో ఇలా పువ్వుల రేకులన్నీ తీసేసుకొని చక్కగా ఎండకు ఆరబెట్టేసుకున్నా. ఇంకా నేను ఇందులో బంతి పూలు కూడా కలిపాను. చూడండి, ఎండిపోయినాయి అనమాట. వారానికి ఆ విధంగా ఎండినాయి. పిడకలు కూడా ఆరిపోయినాయి. పిడకలు చూసారా, ఇలా చక్కగా తేలిక పడిపోయినాయి అనమాట, మంచిగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. సో పువ్వులను ఇన్ని పట్టవు. సో అన్ని పిడకలకి కొంచెమే వేస్తాను అనమాట ఈ పొడి. అంటే మరీ అంత పువ్వుల పొడి కాదు, కాస్త. చూసారా, 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట పువ్వుల పొడి. ఇది బంతి పూలు కూడా కలిపాను కాబట్టి కొంచెం ఆ విధంగా వచ్చింది, ఇంత బరకగా. ఇది వచ్చేసి పిడకల పౌడర్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని జల్లించుకోవాలి. నేను రెండింటిని ఇప్పుడు జల్లిస్తాను. మనకి వీటికి కర్పూరం ఒకటి, అలాగే వాటర్, అలాగే ఆవు నెయ్యి కావాలి. ఈ విధంగా అయితే జల్లించుకున్నాను. పువ్వుల పొడి అండి ఇది, పువ్వులది పౌడరు. జల్లించుకున్నా. నేను ఆ వేస్ట్ని కూడా నేను పాడైన అనమాట. జల్లించాక వచ్చిన వేస్ట్ని దాన్ని మొక్కలు వేసుకోవచ్చు. సో ఇందులో అయితే పచ్చకర్పూరం కలుపుకోవాలి, కానీ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పచ్చకర్పూరం లేక మామూలు కర్పూరమే కలిపేశాను. ఇంక నెక్స్ట్ ఆవు నెయ్యి వేస్తున్నా. ప్యూర్ అండి ఇది, ప్యూర్ ఆవు నెయ్యి అనమాట. ఆవు నెయ్యి కూడా కలిపేసి వాటర్ కలుపుకోవాలి. ఇదైతే గంగాజలం అనమాట. నేను మామూలు వాటర్ కాకుండా గంగాజలం వేసి కలుపుతున్నా. మరీ అంటే మనం బాగా ముద్దగా చేయక్కర్లేదండి, కాస్త తడిగా అన్నమాట, తడిగా ఉండాలి. సో ఇదైతే మనకి సిరప్స్కి వస్తుంది కదా, క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్ తీసుకున్నాను. దాన్ని కింద కూడా కట్ చేసేసుకోవాలండి, కింద కూడా ఓపెన్గా ఉండాలి. సో ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ వాటర్గా కాదు, ఇట్లా చూసారా, అలా ముద్దకి అలా ఆ విధంగా అవ్వాలి. ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఆ క్యాప్లో అలా పెట్టేసుకుని అలా గట్టిగా నొక్కుని జాగ్రత్తగా పై బొటన వేలు నొక్కుతూ కిందకి లాగాలన్నమాట. సో ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇవి ఆరిన తర్వాత వెలిగించి కూడా ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇది ఒక 4 రోజులు పడుతుంది ఆరడానికి. బాగా ఎక్కువ ఎండక్కర్లేదండి, కాస్త మామూలు టెంపరేచర్లో సరిపోతుంది, ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆవు పేడతో ధూప్ స్టిక్స్ చేశాను. ఆవు పేడతో ధూప్ స్టిక్స్ అంటే ఆవు నుండి వచ్చేటువంటి వాటి వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే కదా. కాబట్టి ఆవు పేడని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ. మనకి మొత్తం 76 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 76 మెంబర్స్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఈ విధంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.